బెంగాల్లో బీఎస్ఎఫ్ వాళ్ళ మీద దాడి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర బలగాల మీదనే దాడులు చేశారు. ఢిల్లీలో ఎర్రకోట మీద దాడి చేసి ఖలిస్తానీ జెండాలు పెట్టారు. ఆ టైంలో మనం చూసాం. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఆర్‌పీఎఫ్ బలగాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు తప్పించి, సైన్యం ఇప్పుడు మణిపూర్‌లో సైన్యం పనిచేస్తుంది. కానీ యుద్ధ ట్యాంకులు వాడరు. యుద్ధ విమానాలు వాడరు. ఎందుకంటే స్వదేశీ పౌరుల మీద యుద్ధ విమానాలు వాడడం అంటే స్వదేశీ పౌరుల మీద యుద్ధం చేసినట్టు. యుద్ధ ట్యాంకులు దించడం అంటే స్వదేశంలోనే యుద్ధం చేసినట్టు. మనం ఆ పని చెయ్యం. అది దిగజారిన తనం. ఈవెన్ అమెరికా అయినా, యూరప్ దేశాలైనా అట్లా వాళ్ళ సైన్యాన్ని యుద్ధ ట్యాంకులని వాడరు వాళ్ళ దేశం మీదనే. బట్ పాకిస్తాన్ దౌర్భాగ్యం ఏంటంటే, వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజలకు నమ్మకం కల్పించడానికి వాళ్ళ సైన్యం వాళ్ళ ప్రజల మీదకే యుద్ధ ట్యాంకులు పంపిస్తుంది. బెలూచ్ ప్రాంతంలోకి ఇప్పుడు యుద్ధ ట్యాంకులు పంపించింది. పాకిస్తాన్ జెండా పట్టుకుని బెలూచిస్తాన్‌లోకి పాకిస్తాన్ సైన్యం వెళ్ళిందంటే, అది వేరే దేశం మీదన దాడి చేయడానికి వెళ్ళినటువంటి సంకేతం. చివరికి వాళ్ళ ప్రజలు వాళ్ళ మీదనే తిరుగుబాటు చేస్తుంటే, వాళ్ళ ప్రజల మీద వాళ్ళ సైన్యంతోని దాడులు చేయించే దౌర్భాగ్య పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది.